ఏపీ ప్రభుత్వం అల్లూరు జిల్లా పాడేరులో ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో పాడేరులో పర్యటించనున్నారు. గిరిజనుల సమస్యలను సీఎం చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం వజంగి ఆలయాన్ని సందర్శించనున్నారు. తర్వాత కాఫీ తోటలను ఆయన పరిశీలించి లగనపల్లికి బయలుదేరతారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఏపీ సర్కార్ ఏదైతే ఆదివాసీ దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తున్నారు, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సీఎం చంద్రబాబు ఎటువంటి ప్రసంగం చేసే అవకాశం ఉంది? రైట్ సాయిరామ్, చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లూరు జిల్లాకు సంబంధించి కానీ లేదా గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గిరిజనులందరూ కూడా మహర్దశ అయితే పట్టుకుందని చెప్పుకోవాలి. ఏదైతే గతంలో చూసుకుంటే ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అల్లూరు జిల్లాలోనే పలుమార్లు అయితే పర్యటించిన పరిస్థితి ఉంది. అడవి తల్లి బాట కార్యక్రమం పేరిట అక్కడ ఏదైతే గత స్వాతంత్రం వచ్చిన తర్వాత లేనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారులు పునర్నిర్మాణానికి కూడా ఆయన అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే అల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో ఈ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అల్లూరు జిల్లాలో అయితే పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే వలసంగి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశానికి ఈరోజు ఉండవల్లి నుంచి చేరుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే పాడేరు ప్రాంతానికి సంబంధించినటువంటి మోదకొండమ్మ అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. అనంతరం అక్కడ నుంచి రహదారి మార్గం గుండా వనజంగి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాఫీ తోటలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే గిరిజనులకి ఎక్కువగా కూడా కాఫీ తోటల నుంచి కూడా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని గిరిజనులకి ఖర్చు పెట్టే విధంగా కూడా చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వనజంగి ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ తోటల ప్రాంతంలో చంద్రబాబు పర్యటించిన తర్వాత అక్కడ కాఫీ తోటలను కూడా నూతనంగా కూడా కాఫీ తోటలకు సంబంధించినటువంటి ప్లాంటేషన్ కూడా చేపట్టడం జరిగింది. అలాగే అదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులంతటితో కూడా మాటామంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రధాన సమస్యలు ఏమైతే ఉన్నాయో సమస్యలపైన వారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా గిరిజనులంతా కూడా ప్రాంతాన్ని చేరుకుని వారికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రాకతో ఏదైతే అక్కడ ఉన్నటువంటి మూడంచెల భద్రతను కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే మన్యం ప్రాంతం అంతా కూడా ఎక్కువగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2 రోజుల నుంచి అక్కడ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే ఆ వలసంగి ప్రాంతానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి అక్కడైతే ఏర్పాటు చేసినటువంటి ప్రజావేదిక సభ ద్వారా గిరిజనులను ఉద్దేశించి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రస్తుతం అయితే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అదైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని ప్రసంగం అనంతరం కూడా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.